హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, ప్రెసెంట్ మన ఛానల్కి వచ్చేసి 575 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మళ్ళీ నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా అంటే ఫైనల్గా మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఆఫ్ మానిటైజేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీని గురించి కొంచెం క్లారిటీ చెప్తాను. ఆఫ్ మానిటైజేషన్ అంటే ఏంటి, ఫుడ్ మానిటైజేషన్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్ కేస్ మన ఛానల్ అయితే ఆఫ్ మానిటైజేషన్ అవ్వడమే జరిగింది. దానికి సంబంధించిన యాడ్సెన్స్ కూడా మనకైతే రావడమే జరిగింది. వచ్చింది, కంప్లీట్గా అప్లై చేసేసాను. దీంట్లో వచ్చిన పిన్ కూడా నేను కంప్లీట్గా యాడ్సెన్స్లో ఎంటర్ చేశాను. అది వచ్చేసి మన యూట్యూబ్కి లింక్ చేశాను. ఓకేనా, సో ఇదేంటి, ఎప్పుడు వస్తుంది, ఏంటి, దీని మానిటైజేషన్లో ఆఫ్ అంటే ఏంది, ఫుల్ అంటే ఏంటి, క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ అంతేకాకుండా ఇంకొంత ఇన్ఫర్మేషన్ మన గురించి మాట్లాడుకోవాలి, అంటే స్పెసిఫిక్గా మన ఛానల్ గురించి. ఓకేనా, అది వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మీకు ఆఫ్ మానిటైజేషన్ అంటే ఏంటనే చెప్తాను. సో ఇక్కడ గైస్ మన యూట్యూబ్లో వచ్చేసి ఫుల్ మానిటైజేషన్ ఉంటుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో అది ఫుల్ మానిటైజేషన్ ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయితేనే అప్పుడు మనం మానిటైజేషన్ అప్లై చేసుకుంటే ఇలాంటి ఒక యాడ్సెన్స్ లెటర్ వస్తుంది. దీంట్లో 6 డిజిట్ పిన్ ఉంటుంది. ఇది ఎంటర్ చేస్తేనే మన యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు యాడ్స్ వస్తాయి కదా. సో యాడ్స్కి ఏంటంటే మనకు రెవెన్యూ అనేది ఈ యాడ్సెన్స్లో క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఆ తర్వాత దాని నుంచి మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. బట్ రీసెంట్ డేస్‌లో ఏంది అంటే ఈ ఫుల్ మానిటైజేషన్‌ని కాస్త హాఫ్ మానిటైజేషన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో హాఫ్ మానిటైజేషన్ ఎలా ఉంటుందంటే 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 అవర్స్ వాచ్ టైమ్ అనేది కంప్లీట్ అయిపోతే మనం మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. మనకు అప్పుడు కూడా ఇలాంటి యాడ్సెన్స్ నుంచి లెటర్ వస్తది. అన్నీ అప్లై చేయవచ్చు. సో ప్రెజెంట్ నేను చేసింది కూడా అదే. బట్ ఇక్కడ ఏందంటే హాఫ్ మానిటైజేషన్‌లో వచ్చేసి ఏంటి అంటే మనకి ఏవైతే యాడ్స్ అనేవి మన వీడియో పైన డిస్‌ప్లే అవుతాయో సో దానికి మన రెవెన్యూ అనేది కౌంట్ అవ్వదు. ఓకేనా, అంటే మన అకౌంట్‌లోకి రావు, ఈ యాడ్సెన్స్‌లో కూడా రావు. ఓకేనా, ఓన్లీ మానిటైజేషన్ మాత్రమే కంప్లీట్ అయినట్టు. ఫుల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్‌లో 500 ఆల్రెడీ కంప్లీట్ చేశాం కదా. ఇంకొక 500 కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 4000 అవర్స్‌లో 3000 అవర్స్ కంప్లీట్ చేసినాం కదా. ఇంకో 1000 అవర్స్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కూడా వితిన్ 1 ఇయర్‌లోనే చేయాలి. అప్పుడే మనకి ఏందంటే మనకి యూట్యూబ్ నుంచి వచ్చే యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ అంతా కూడా మన అకౌంట్‌లో క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో దాని పరంగా మీ అందరి సపోర్ట్ వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఫైనల్గా మన ఛానల్ అనేది ఆఫ్ మానిటైజేషన్ అవ్వడమే జరిగింది. 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 అవర్స్తోని మానిటైజేషన్ అప్లై చేశాను. ఫైనల్గా యాడ్సెన్స్ వచ్చింది, కంప్లీట్గా అప్లై చేయడం కూడా అయిపోయింది. బట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, ఇంకా 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలి అండ్ ఇంకా 1000 అవర్స్ని కంప్లీట్ చేయాలి. అది కూడా విత్ ఇన్ 1 ఇయర్లోనే. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఛానల్ క్రియేట్ చేసి కూడా 1 ఇయర్ అవుతుంది. వీడియోస్ అప్లోడ్ చేసి కూడా 1 ఇయర్ అవుతుంది. మన ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇంకా ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 1000 అవర్స్ కావాలి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక డే ముందు జరిగిన కొద్దీ ఫస్ట్ డేలో వచ్చిన వాచ్ టైం అనేది డిలేట్ అవుతూ ఉంటుంది. సో నిన్న నేను చూసుకున్నా, వాచ్ టైం వచ్చింది ఎంత అంటే 3037 అట్లా వాచ్ టైం అయితే ఉండే. బట్ ఏమైందేమో సడన్గా చూసుకుంటే ఏంటంటే 3010కి వచ్చింది. 3010 అంటే ఆల్మోస్ట్ 27 అవర్స్ అనేది నాకు డిలేట్ అయిపోయింది. అంటే ఆ డేలో నాకు ఫస్ట్ డేలో వచ్చిన వాచ్ టైం అనేది 27 అవర్స్ అనేది డిలేట్ అయిపోయింది. అంటే ఆ డిలేట్ అయ్యేది మనం ఆలోచించుకొని అది మైండ్లో పెట్టుకొని ప్రెజెంట్ ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ వీడియోస్ అనేది చేయాలి. అందులో ఎక్కువ వ్యూస్ అనేది తెచ్చుకుంటేనే మనం విత్ ఇన్ 1 ఇయర్‌లో మనకి ఏదైతే 4000 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్‌గా కంప్లీట్ అయిపోద్ది. దానికోసం తర్వాత మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. బికాస్ ఆల్రెడీ మనం మానిటైజేషన్ అప్లై చేసాం కాబట్టి మళ్ళీ స్పెసిఫిక్‌గా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ ఏంటంటే విత్ ఇన్ 1 ఇయర్‌లో వచ్చేసి ఇంకా 1000 సబ్స్క్రైబర్స్, 1000 వాచ్ అవర్స్ అండ్ 500 సబ్స్క్రైబర్‌ని కంప్లీట్ చేశామనుకోండి, ఆ నెక్స్ట్ డే నుంచి వచ్చే మనకు యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ అంతా కూడా ఈ యాడ్సెన్స్‌కి అక్కడ నుంచి మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకేనా, సో ఇది నేను ఓవరాల్‌గా ఈ యాడ్సెన్స్ గురించి చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ సపోర్ట్ వల్ల ఆఫ్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నా. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా 500 సబ్స్క్రైబర్స్ అండ్ అంతా కూడా 1000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే మనం కూడా యూట్యూబ్ నుంచి రెవెన్యూ అయితే సంపాదించవచ్చు. ఓకేనా, మీరు అందరు సపోర్ట్ చేయండి. అండ్ రెవెన్యూ ఎంత వస్తుంది ఏంటి కూడా నేను క్లారిటీ అయితే లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను. అప్పుడు మీకు కూడా ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్కి రావాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గైస్ మన ఛానల్ గురించి నేను మాట్లాడాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ చాలామంది ఏంటంటే ఆల్మోస్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో కొంతమంది మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు 575 ఉన్నారు కదా. ఇప్పుడు నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, దాంట్లో మోస్ట్లీ అంటే 100-150 మెంబర్స్ మాత్రమే చూస్తున్నారు. మిగతా ఎవ్వరు కూడా చూడట్లేదు. అంటే చాలామంది నోటిఫికేషన్ ఆన్ చేసుకోలేదా, లేకపోతే ఏదైనా కంటెంట్ నచ్చి ఆ కంటెంట్ వరకు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోయారని తెలియట్లేదు. సో డెఫినెట్గా ఇన్ కేస్ నా వీడియో మీరాక రాకపోతే
ఇప్పుడు గనుక వచ్చుంటే డెఫినిట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో, దానివల్ల ఏందంటే నేనేదైనా కొత్త వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు మీ దాకా వస్తుంది. అండ్ అంతేకాకుండా ఏందంటే మన వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్రాబ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఏముంటుంది మన ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్ అంటే మోస్ట్‌లీ టెక్ రిలేటెడే ఉంటాయి. అంటే అన్బాక్సింగ్ వీడియోస్ అవ్వచ్చు. అంతేకాకుండా అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని, మింత్రా వచ్చేసి ఏందంటే ఏమైనా అంటే ప్రైస్ అనేది డిక్రీజ్ అయినవి ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించిన లూట్ డీల్స్ అనేవి నేను మన యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటా. సో, అక్కడి నుంచి వెళ్లి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వచ్చేసి ఏందంటే అన్బాక్సింగ్ వీడియోస్ కూడా నేను ప్రొడక్ట్స్ అనేది తెప్పించి, అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ గాని, సో, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ ఉంటా. సో, ఓవరాల్ గైస్ మొత్తం టెక్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్ రిలేటెడ్, ప్రొడక్ట్ రిలేటెడే ఉంటాయి కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినిట్‌గా సపోర్ట్ చేయండి. బికాజ్ సేమ్ నాలాంటి ఛానెల్స్ యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా ఉన్నారు. సో, నేను రీసెంట్‌గా గ్రో అవ్వాలని చెప్పేసి అనుకోని నేను టెక్ రిలేటెడ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్‌తోనే నేను యూట్యూబ్ ఫీల్డ్‌లోకొచ్చిన. సో, మీరు సపోర్ట్ చేయాలనుకుంటే డెఫినిట్‌గా సపోర్ట్ చేయండి. సో, పెద్ద క్రియేటర్స్‌కి ఆబ్వియస్‌లీ డెఫినిట్‌గా సపోర్ట్ ఉంటది. తను అప్‌లోడ్ చేసిన వీడియో ప్రతి ఒక్కరు చూస్తారు. సో, అదే విధంగా నన్ను కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో, నా అంత వరకు నేను వీలైనంత వరకు ఎంత మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తానో అంత ట్రై చేస్తా. సో, డెఫినిట్‌గా మీ అందరిని మంచి ఇన్ఫర్మేషన్ అనేది పుష్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? సో, ప్లీజ్ గైస్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళుంటే ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రం పేరు పేరున మళ్ళీ మళ్ళీ థాంక్స్ చెప్తున్నా. బికాస్ మీరు ఇలా పుష్ చేయడం వల్ల, మీరు సపోర్ట్ చేయడం వల్ల, వీడియో చూడడం వల్ల, కామెంట్ చేయడం వల్ల, లైక్స్ వల్ల, షేర్ చేయడం వల్లనే ప్రెజెంట్ నేను ఈ యాడ్‌సెన్స్ నుంచి లెటర్ తీసుకొని ఫైనల్‌గా ఆప్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నా. సో, మీ సపోర్ట్ ఎలాగో ఉంటది కాబట్టి వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో నేను ఫుల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేసేసుకుంటా. ఆ రోజు నేను మళ్ళీ వీడియో చేస్తా. అప్పుడు మీ ముందుకొచ్చి క్లారిటీగా అయితే మాట్లాడతా. ఎందుకంటే ఆ రోజు ఇంకెక్కువ మాట్లాడాలి. బికాజ్ ఈ వీడియోలో కొంచెం ఎక్కువైపోతది కాబట్టి ఆ రోజు మీతోని క్లారిటీగా అయితే మాట్లాడుతూ ఎంత లేదన్నా ఒక 25-30 మినిట్స్ వీడియో అనేది ప్లే చేసి అప్పుడు మీ ముందు పెడతా. సో, అంత పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరితోని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. సో, డెఫినెట్‌గా గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో, థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ ఇంకో మంచి కంటెంట్‌తోని మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్. బై బై.